జొన్నలతో, సజ్జలతో అండ్ గోధుమలతో రొట్టెలు చూసుంటారు కానీ, మల్టీగ్రెయిన్ జావ పిండితో చేసిన రొట్టె ఇది. నేను డిఫరెంట్‌గా ట్రై చేశాను. 2 కప్పుల మల్టీగ్రెయిన్ జావ పిండికి 1 కప్పు బియ్యం పిండి, 1 కప్ శనగపిండి, 2 కప్పుల గోధుమ పిండి వేశాను. క్యారెట్, కీరా అయితే మిక్సీ చేసి అది కలిపాననమాట. అలానే ఆనియను, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. కొంచెం పెరుగు కూడా వేయాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, కారము అండ్ జీరా పౌడర్ కూడా వేశాను. అన్నీ వేసిన తర్వాత ఇది చపాతీ పిండిలాగా కలుపుకోవాలనమాట. బాగా కలుపుకోవాలి. మొత్తం కలిపేసిన తర్వాత అది మీకు చపాతీ పిండిలాగా అవుతుంది. దాని మీద ఒక 15 మినిట్స్ తడి క్లాత్ ఏసి క్లోజ్ చేసేసేయండి. ఆ తర్వాత ఇవి మనం జొన్న రొట్టెలు ఎలా చేసుకుంటామో సేమ్ అలానే అనమాట. ఒక తడి క్లాత్ తీసుకొని బాగా పిండేసి ఆ తడి క్లాత్ మీద చేయాలి యాక్చువల్‌గా ఇవి. సేమ్ జొన్న రొట్టెలు ఎలా అద్దుతామో అలానే అద్దుకొని నార్మల్ పాన్ మీద వేసేయండి. పాన్ మీద నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటాయి.